ఈ రోజు మనము సాలిగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయం చూద్దాం రండి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో స్వామివారు తను ఈ ఆలయంలో ఉన్నానని ధ్వజస్తంభం నీడలో అయితే భక్తులకి దర్శనం అయితే ఇస్తున్నారండి. ఈ స్వామివారి ఆలయం గుడి వెనకాల ధ్వజస్తంభం నీడ అయితే ఉంటుందండి. ఇక్కడ మనం నిలబడితే మన నీడ పడుతుంది, కానీ స్వామివారి ఆలయం గోపురం నీడ అయితే పడదండి. స్వామివారు నేను ఇక్కడ ఉన్నానని ధ్వజస్తంభం నీడలు అయితే భక్తులకి తెలియజెప్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేదండి ఇలా స్వయంగా స్వామివారు ఈ ఆలయంలో నేను ఉన్నానని ధ్వజస్తంభం నీడ రూపంలో దర్శనం అయితే ఇస్తున్నారండి. ఈ ఆలయంలో అసలు ధ్వజస్తంభం అయితే లేదండి, కానీ స్వామివారి మహిమ వల్ల నేను ఇక్కడ ఉన్నానని ధ్వజస్తంభం నీడలు అయితే స్వామివారు భక్తులకైతే తెలుపుతున్నారండి నేను ఈ ఆలయంలో ఉన్నానని. అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూడవచ్చండి. మీరు ఎప్పుడైనా ఈ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారేమో కింద కామెంట్ అయితే చేయండి. ఈ స్వామివారి ఆలయం తిరుపతిలో తన్నపల్లి రోడ్ లో తాజ్ హోటల్ వెనక రోడ్ లో యోగిమల్లవరంలో ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ ఆలయంని దర్శనం అయితే చేసుకోండి. తిరుపతిలో ఉన్న వాళ్ళు, తిరుమలకి వచ్చిన భక్తులు తప్పకుండా ఈ ఆలయంని దర్శనం అయితే చేసుకోండి. ఈ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామిని మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారేమో కింద కామెంట్ అయితే చేయండి. ఈ ఆలయంలో అసలు ధ్వజస్తంభమే లేదండి, కానీ స్వామివారు నేను ఈ ఆలయంలో ఉన్నానని ధ్వజస్తంభం నీడలో దర్శనం ఇచ్చే అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూడవచ్చండి.